ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. తాటిపళ్ళు అండి, మరి తాటిపళ్ళు సీజన్ ఇప్పుడు మరి చక్కగా ఇలాంటి నల్ల తాటిపళ్ళు దొరికినాయి అంటే ఏం చేయాలనేది అలా చేయొచ్చు. ఈ తాటిపళ్ళుతో ఏం చేయొచ్చు, ఎన్ని రకాలు చేయొచ్చు అనేది చేయొచ్చు అన్నమాట నేను చెప్పేది. చూసారా ఎంత నల్లగా ఉన్నాయో? ఇలాంటి పళ్ళు అనుకోండి తీపి తక్కువ పడుతుంది, ఈ తియ్యగా ఉంటాయన్నమాట. చూసారా అన్నీ కూడా ఒకలాగా ఉన్నాయి. ఈ మూడు ఒక చెట్టు, ఇది అయితే వేరే చెట్టుది. చూసారా ఎంత నల్లగా ఉంటాయండి అనుకుంటున్నారు? అవునండి ఉంటాయండి, కానీ మనం తెలిసిపోతుంది అన్నమాట. ఈ చెట్టు పళ్ళు బాగుంటాయి, చెట్టు పళ్ళు చప్పగా ఉంటాయి, చెట్టు పళ్ళు తెల్లగా ఉంటాయి, చెట్టు పళ్ళు నల్లగా ఉంటాయి అని చెప్పేస్తారనమాట. అయితే ఇది చక్కగా దూసి తీసి మరి నేను దీనికి తగినంత బెల్లం వేసి మరి ఈ చిక్కడ దూసిని ఇంకా చిక్కగా ఉడికిస్తానన్నమాట. ఉడికించేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెట్టి మనం సంవత్సరం కూడా వాడుకోవచ్చు అనమాట. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంటుందటండి. ఎలానంటే చక్కగా ఇప్పుడు తాటిపళ్ళు ఉన్నాయి కదా, ఇలా కుడితే ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. చూసారా? ఇలా చేసిన తర్వాత ఇదిగో ఇలా ఇంత ఎర్రగా ఇలా ఉండాలన్నమాట. ఇలాగ అన్న తర్వాత అలాగా ఉంచేమనుకోండి, ఇది మాగొట్టడం అంటారనమాట. ఇలాగా మాగిన తర్వాత ఇప్పుడు ఇలాగ గంట సేపు పక్కన పెట్టేస్తానండి. చక్కగా ఇలా నలగాలి కాయ. నలిగిన తర్వాత ఇలాగ మాగిపోయినాయి కదా, దీని మీద ఒక మూత పెట్టి ఏదన్నా ఉంచుతాను. చెప్పాను కదా, ఎన్ని మాటలు చెప్తారేటండి అని అడుగుతారేమో. ఇదిగో ముగ్గురు పోలీసులకి ఒకటే టోపీ అంటారనమాట. ఇదిగో ఇది టోపీ. ఇది 3 రకాలుగా ఉంటుంది, 3 టెంకలు అన్నమాట. 1, 2, 3. అది ఆన్సర్ కూడా చెప్పేస్తున్నానండి. మరి ఈ పండు చూస్తే చూస్తారా ఎంత బాగుందో? ఇంత నల్ల పండా అంటే ఇందులో స్వీట్ అయినక్కర్లేదు, అంత స్వీట్ ఉంటుందండి చక్కగా. ఇంకా చూసారా ఎంత బాగుందంటే, మంచి సువాసన కూడా వస్తుందండి చక్కగా. ఇది ఇలా ఉంచేసి ఇందులో పెట్టేస్తున్నాను కదా, ఇలా పెట్టేస్తే మాగుతాయి అన్నమాట. ఇలా నలగొట్టేసాను కదా, ఇలా పెట్టేస్తే మాగుతాయి అన్నమాట. ఈ మాగిన తర్వాత మనం 1 గంట పోయిన తర్వాత మనం దీన్ని దూసు అనేది తీసామనుకోండి, అదే దూసు అంటున్నాను, మీకు అర్థం అవ్వాలని దూసు అంటున్నాను, లేకపోతే తాటి పేసు అనమాట. 1 గంట పోయిన తర్వాత తీసామనుకోండి చక్కగా ఎంత బాగానో వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా? అవునండి, ఇంత బాగుంటుందా కలరు? ఇలా ఉంటాయా అనుకుంటారు. అంటే మనం తాటి రొట్టె చేసుకున్నా, తాడసాప వేసుకున్నా, ఇలా పేస్ట్ని తీసిన తర్వాత ఇడ్లీ కానీ, తాటి బూరెలు కానీ, తాటి గారెలు కానీ, రొట్టె కానీ చేసుకుంటాం. మరి తాడసాప వేయాలి అంటే ఇలాంటి పళ్ళు మాత్రమే వేసి ఇవ్వరండి. నల్ల పళ్ళు వచ్చినాయి ఈరోజు తాటి పేసి వేసేద్దాం అని వేసేసి ఇవ్వరన్నమాట. అలాగా రోజు 1 నెలలైనా వేసి ఇవ్వరండి. వేస్తే ఇంత దలసర వచ్చేసిద్ది అనమాట. చక్కగా అదే ముక్కలు కోసి కుండలో పెట్టి దాసి ఇవ్వరు. చెప్పాను అనుకోండి. మరి ఎప్పుడన్నా మనకి స్వీట్ కావాలంటే ఆ తాడసాప నానబెట్టడం, బెల్లం పాకం పట్టడం, కొబ్బరి తురుము వేసి చక్కగా సలివిళ్ళలాగా చేసి తాటిగారులు ఉండేవారు అన్నమాట. అలా చేసుకోవచ్చు. అలా కాకుండా నేను చేసేది ఏంటంటే ఇది దూసి తీసేస్తానండి. కాయలు కూర్చొని మెల్లగా దూసి అనేది తాటిపేసుని తీసేస్తాను. తీసేసి దీనికి ఎంత బెల్లం అయితే సరిపోతుందో అంత బెల్లం వేసి మరి గట్టిగా ఉడికించేస్తానమాట. అది చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ లేదా కవర్లలో పోసి ఉంటున్నాయి కదా, ఇప్పుడు జిప్పు కవర్లు ఉంటాయి కదా, అలాంటి కవర్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అలాగే పిల్లలు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పంపొచ్చు. మొన్నైతే తయారు చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఇది కూడా అలా తయారు చేసి పెడదామని తాడసాప వేస్తున్నాను, కానీ ఎండింది దానిపైన వేద్దాం అనేటప్పటికి వర్షం ఉదయం మాటలు వర్షం వచ్చేస్తుంది. సరే వర్షం తగ్గి ఎండ వచ్చేటప్పటికి సగం టైం అయిపోతుంది. మరి ఎండదు కదా, అందుకని వేయట్లేదండి. 2 మాటలు వేసాను. మరి తర్వాత వేయనిస్తుందో లేదో ఎండ చూడాలి. ఇది మాత్రం దూసి చేసి నిల్వ ఉంచే పని చేస్తానండి తప్పకుండా. ఎందుకంటే ఇంత మంచి పళ్ళు కావాలంటే దొరకవు. చాలా బాగున్నాయి కదా చూడటానికి కలరు. అంటే తాటిపళ్ళు ఎవరన్నా తెచ్చిస్తే సరదాగా చేసేసుకుంటారు, కానీ మరి ఎర్రగా ఉన్న పళ్ళు ఇలాగా నల్లగా కాకుండా ఉంటాయి. ఇంకా 4-5 రకాలుగా ఉంటాయిలేండి. అవి కండ్ర వస్తుంది అనమాట. తిన్న తర్వాత అదోలాగా ఉందేంటి
నోరు అదోలా ఉంది, అదో వికారంగా ఉంది అంటారు చూసారా, అది కండ్ర వస్తుంది. ఇలాంటి నల్లకాయ అయితే కండ్ర రాదు, తీపి ఉంటుంది. కానీ తాటి పండులో మరి ఇది ఉంటుందండి, కొంచెం చేదు అనేది తప్పకుండా ఉంటుంది అన్నమాట. ఆ చేదు వల్ల మనకి మంచిదే కానీ తెలీదు, కొద్దిగా సిరిసేది ఉంటుంది. అందుకే మరి ఎవరన్నా కూడా మనకి షుగర్ అయ్యి ఉన్నది అన్న వాళ్ళు ఉంటారు చూసారా, ఏం పర్వాలేదు తినొచ్చు. తాటి దూసుతో చేసింది, తాటి పేస్ట్తో చేసిన వంట ఏదైనా కూడా తినొచ్చు. సరేనండి, ఈ తాటి పళ్ళు చక్కగా తీసేసి నేను మరి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మరి నిల్వ చేసేద్దామని ఈ ప్రయత్నం అండి. ఎవరో చెప్పారండి ఈసారి, నేను ఎప్పుడు చేయలేసామండి, ఈ సంవత్సరమే చేస్తున్నాను. ఎవరో చెప్పారు, తెలుసుకుని మీకు చెప్పాలి. ఇది ఎవరికన్నా కూడా దూరంగా పంపించే వాళ్ళకి మనకు ఉపకారం అవుతుంది అని. ఇప్పుడు దూరంగా ఉన్నారనుకోండి, ఈరోజు బయలుదేరితే రేపటికి వెళ్తామనుకోండి, తాటి రొట్టె వేసి తీసుకెళ్తున్నాం అనుకో, జర్నీలో పాడైపోతుంది, చెప్పలేము, ఉండదండి. గుబాయింపు ఉన్నదనుకోండి, తొందరగా పాడైపోద్ది తాటి రొట్టు. అలాంటప్పుడు నేను అన్నట్టుగా చేసేసుకుని చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకుని చక్కగా పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఎప్పుడన్నా చేసుకోవచ్చు, అంత బాగా చేయొచ్చు. మొన్నైతే నేను వీడియోలు పెట్టాను, మరి అంతంత మాత్రంగా చూశారు. మరి ఇది కూడా వీడియో పెడితే అత్తమని ఇదేనా అనుకుంటారేమో అని అలా ఇలా చెబుతున్నాను. చూశారు కదా, తాటిపొడి చూస్తే ముచ్చటగా ఉంది కదా. ఇది తీసేస్తానండి, చక్కగా ఉడికించేస్తానండి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మా పిల్లలు అన్నారు కదండి, మా జ్యోతి ఉంది, మా దుర్గ ఉంది, మా వర ఉంది, పిల్లలు ఉన్నారండి, చక్కగా సరదాగా వాళ్ళు వేసుకుంటారండి. కొంచెం కొంచెం వాళ్ళకి ఇద్దాం మరి. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.